ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కార్తీక సోమవారం పుణ్యస్నానానికి వెళ్లి నలుగురు గల్లంతయ్యారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలానికి చెందిన కొంతమంది పాపికొండలకు విహారయాత్రకు వెళ్లారు. తిరిగి వస్తూ కొయిదా వద్ద గోదావరి స్నానానికి దిగిన వారిలో నలుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఓ మహిళ, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఓ చిన్నారి మృతదేహం లభ్యమైంది. నిన్న కూడా కృష్ణా జిల్లా నాగాయలంకలో సముద్ర స్నానానికి వెళ్లిన సుగుణవీడు గ్రామానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరు కూడా ఖమ్మం జిల్లాకు చెందినవారే. 2 రోజుల్లో ఖమ్మం జిల్లాకు చెందిన వారే బాధితులయ్యారు. ఇక పాపికొండల్లో నలుగురు గల్లంతవగా ఓ చిన్నారి మృతదేహం లభ్యమైంది. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు అధికారులు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి భూపాల్ని అడిగి తెలుసుకుందాం. భూపాల్, చెప్పండి, ఈ ప్రమాదానికి కారణాలేంటి? మృతదేహాలు ఇంకా ఏమైనా దొరికాయా? ప్రొఫెసర్, ఈ రోజు అంటే కొద్దిసేపటి క్రితం వచ్చిన సమాచారం ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా కోయిదా వద్ద, ఇది గోదావరి పరివాహక ప్రాంతంలో పాపికొండలు వెళ్ళడానికి ఉండే ప్రాంతం. ఈ కోయిదా వద్ద శివాలయం ఉంటుంది. ఆ శివాలయంలో స్నానాలు చేయడం కోసం అశ్వరాపేటకు సంబంధించిన వాళ్ళు బీసీ కాలనీకి సంబంధించిన 25 మంది వ్యక్తులు 3 ఆటోల్లో ఈ ప్రాంతానికి వెళ్లారు. అయితే అశ్వరాపేట, భద్రాద్రి జిల్లాలో ఉండగా ఆ సరిహద్దులోని ముంపు మండలమైన పశ్చిమ గోదావరి జిల్లాలోని వేలేరుపాడు మండలం కోయిదాలో ఈ శివాలయానికి వెళ్లడం జరిగింది. అయితే ఈ కోయిదాకి వేలేరుపాడు వరకు సెల్ ఫోన్లు పనిచేస్తాయి, కానీ కోయిదా ప్రాంతంలో ఎటువంటి సెల్ ఫోన్లు పని చేయవు. అయితే ఈ పూర్తి సమాచారం రావడానికి కొంత ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ వెళ్లిన వాళ్ళు అంటే స్నానాలు చేసే సందర్భంలో అక్కడ నలుగురు గల్లంతైనట్లుగా సమాచారం ఉంటుంది. ఇప్పటి వరకు గల్లంతైన వారిలో ఒక మహిళ, మరో 3 చిన్నారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఒక సెల్ ఫోన్ కూడా పని చేయకపోవడం వల్ల ఎవరు ఏమిటని గుర్తించలేని పరిస్థితుంది. దీంతో అశ్వరావుపేటలోని బీసీ కాలనీలో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఎవరు తమ వాళ్ళు ఎవరు చనిపోయారు, ఎవరు గల్లంతయ్యారని తెలియని పరిస్థితి ఉండటంతో కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితుంది. అయితే కార్తీక సోమవారం చివరి సోమవారం కావడంతో ఈ రోజు చాలా మంది అంటే అశ్వరావుపేట, దమ్మపేట, వేలేరుపాడు, కుక్కునూరు ఈ ప్రాంతాల నుంచి కోయిదా వైపు గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న శివాలయాలు అంటే స్నానం చేసి, కార్తీక స్నానాలు చేసి శివాలయాలు దర్శించుకునే కోసం చాలా పెద్ద సంఖ్యలో వెళ్లిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో వీళ్ళు నలుగురు చనిపోయారు. ఒక బాలిక మృతదేహం మాత్రం లభించినట్లుగా మనకు కొంత సమాచారం అవుతుంది. అయితే సెల్ టవర్ అసలు పనిచేయకపోవడం వల్ల పూర్తి సమాచారం రావించలేదు. ఇప్పటికే వేలేరుపాడు పోలీసులు, అదేవిధంగా అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు కూడా ఈ ప్రాంతం కోసం వెళ్లారు. కానీ వారికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడం కోసం కూడా మనకి సెల్ ఫోన్లు అందుబాటులో లేకపోవడంతో పూర్తి సమాచారం రావట్లేదు. దీంతో అశ్వరాపేటలోని బీసీ కాలనీలో ఉన్న కుటుంబ సభ్యులంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్న పరిస్థితుంది. అయితే నిన్న కూడా అంటే ఖమ్మం జిల్లా మధురకు సంబంధించిన మడుపాలెం, అదేవిధంగా ఎర్రపాలెంకు సంబంధించిన వాళ్ళు 4 వ్యక్తులు కృష్ణా జిల్లా నాగాయలంక వద్ద నలుగురు మృత్యువాత పడ్డ ఘటన జరిగింది. 2 సంఘటనలు వెంటనే కార్తీక మాసం సందర్భంగా స్నానానికి వెళ్లిన వాళ్ళు గల్లంతు కావడంతో కొంత 2 జిల్లాల్లో విషాదం అలుముకునుంది. రైట్, థ్యాంక్ యూ.